హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ 2024-25కి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్, థర్డ్ ఫేజ్ అనగా మాప్ ఆఫ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. సో నేను మీకు కాల్ రికార్డ్ కూడా ఇందులో పెడతాను. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకు అంటే ఫర్దర్గా మీకు సీట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే సెమిస్టర్స్ ఉంటాయో, సో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి 10 years పేపర్స్ కూడా నేనైతే ఫర్దర్ వీడియోస్లో అయితే పెడతాను. ఓకేనా? సో అవన్నీ అయితే సేకరించాను. సో అవన్నీ అయితే మీకు ఫర్దర్గా పెడతాను కాబట్టి మీకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే థర్డ్ ఫేజ్ గురించి అనమాట. సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనకైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి నోటీస్ అయితే తీయలేదు రిగార్డింగ్ మాప్ ఆఫ్ ఫేజ్ గురించి. కానీ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మధ్యలో వ్యత్యాసం వచ్చేసి 1 month అయితే గ్యాప్ అయితే వచ్చింది. సో మనకి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి మొన్న రీసెంట్గా అయితే వచ్చినాయి అనమాట, చాలా డేస్కి. సో వీటి గురించి కూడా అడిగాను అనమాట. లైక్ సార్ ఎందుకని లేట్ అవుతుంది, ఇంతగా ఇన్ని ఇయర్స్ నుంచి లేట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని చెప్పేసి నేను అడిగాను. సో వాళ్ళు దానికి కూడా కారణం చెప్పారు. సో అవన్నీ మీరైతే వినొచ్చు. సో అంతకంటే ముందు ఒకటి ఏంటి అంటే మీ యొక్క సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కొరకు అప్లికేషన్ చేసుకొని ఇప్పుడు ఇంకా జాయిన్ అవ్వలేదో, సీట్స్ వచ్చినా కూడా సర్టిఫికేట్స్ ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరైతే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కలర్ జిరాక్స్ ఇన్ ద సెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్గానే ఉంటుందన్నమాట. వాళ్ళు A4 size పేపర్ పెట్టమని చెప్పకండి, వేరే కొంచెం థిక్ పేపర్ ఉంటుంది, సో అది పెట్టమని చెప్పండి. సో ప్రింటింగ్కి, సో సర్టిఫికేట్స్ ప్రింటింగ్ అని చెప్పండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫ్రంట్ సైడ్ మీ యొక్క 10th అండ్ ఇంటర్ మెమో ఏవైతే ఉన్నాయో అవి 2 సర్టిఫికేట్స్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా తీయించేసి పెట్టుకోండి. సో అవి మీరు కనుక డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఒరిజినల్కి అండ్ జిరాక్స్కి డిఫరెన్స్ అయితే కనిపించదు అనమాట. సో నేను పర్సనల్గా అలా చేశాను కాబట్టి నా దగ్గర అలాంటి కాపీస్ ఉన్నాయి కాబట్టి నేను సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో సబ్మిట్ చేసినా కానీ నా దగ్గర ఈ యొక్క ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ అయితే ఉన్నాయి కాబట్టి నేను అందుకొరకు చెప్తున్నాను, మీకు ఈ యొక్క సజెషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు కనుక కొంచెం మీకు కనుక సీట్ నచ్చకపోయినా లేదంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు కనుక వదులుకున్నారనుకోండి సీట్, సో అప్పుడు మళ్ళీ మీకు సర్టిఫికేట్స్ ఇవ్వరన్నమాట, ఇబ్బంది అయితే పెడతారు. సో అందుకొరకు నేను ఏం చెప్తున్నానంటే, సో ఎట్లయితే అట్లా పర్లేదు, మీరైతే ఆ యొక్క ఒరిజినల్స్ నుంచి జిరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోండి. సో అవి మీకు ఫర్దర్గా యూజ్ అవుతాయి. ఓకేనా? సో అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్కి కొత్త కాలేజెస్ అనేవి యాడ్ అవుతున్నాయంట. సో అవి కూడా ఎన్ని అవుతున్నాయి ఏంటి అనే వివరాలు తెలియదు, కానీ యాడ్ అవుతున్న పరిణామంలో సో మనకైతే లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది కూడా సో మనం అది కూడా కన్సిడరేషన్లోకి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మీరైతే కాల్ రికార్డ్ అయితే వినేసేయండి, ఫర్దర్గా మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ రెగ్యులేషన్స్ నెంబర్స్కి అయితే నేను మెనీ టైమ్స్ అయితే కాల్ చేశాను, ఒక్కసారి కూడా కాలేజ్ అయితే కనెక్ట్ అవ్వలేదు. సో ఇంకా ఏం చేసేది లేక నేను మెనీ టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నియర్గా ఒక 500 times ఏమో కాల్ చేశాను. సో అయినా కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. సో ఎట్లయితే అట్లా ఇంకో నెంబర్ ఉంది కదా, మన దగ్గర 6 numbers ఉన్నాయి, అందులో వేరే నెంబర్స్కి ట్రై చేశాను. ఎట్టకెళ్ళకి ఒక నెంబర్కి అయితే కాల్ అయితే కనెక్ట్ అయ్యింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ 6th నెంబర్ అనమాట. సో ఇక్కడ 7997710168 అనే నెంబర్కి నేను కాల్ చేశాను. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పేసి సో మీకు అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. హలో, నమస్కారం అండి. చెప్పండి. ఎన్టీఆర్ యూహెచ్ఎసా? అవునండి. సార్ ఇది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది థర్డ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది సార్ వెబ్ ఆప్షన్స్? ఈ వీక్ లో చూడండి, లేకపోతే వచ్చే వీక్ లో వస్తుంది కంపల్సరీ. సార్ ఇది పారామెడికల్ వాళ్ళది మెరిట్ లిస్ట్ కూడా ఎప్పుడు వస్తుంది సార్? అది తెలియదండి, అది ఇంకా వెరిఫికేషన్ లో ఉంది. అవునా సార్? సార్ ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చాలా లేట్ అవుతుంది కదా సార్, ఎంత లేట్ చేస్తుంది మన యూనివర్సిటీ? కాలేజీ కలుస్తున్నాయి కదా, కలుస్తున్నారు. సీట్స్ పెంచే అవకాశం ఉందా సార్? సీట్స్ పెంచారంటే మామూలుగా 1-2 కార్యాలయ సీట్ ఏం పెంచుతారు, అంతేనా? సో ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా సార్ ఏం చెప్పారు. సో బీఎస్సీ నర్సింగ్ అనేవి కొన్ని కాలేజెస్ అనేవి కలుస్తున్నాయంట. సో కలుస్తున్న నేపథ్యంలో మనకైతే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ
ఈ దృష్టితో చూస్తే కనుక మనకు ఒక గుడ్ న్యూసే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త కాలేజెస్ అనేవి యాడ్ అవుతాయి, కొత్తగా సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. కొత్తగా సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి, ఎవరికైతే సీట్స్ రాలేదో సో వీళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బట్ కొంచెం అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఈరోజు మేబీ మనకి థర్డ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది అని అనుకుంటున్నాను. సో సార్ వాళ్ళు చెప్పారు ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ అన్నారు. వాళ్ళకి కూడా అక్యురేట్గా తెలియదు అనమాట, అక్యురేట్గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, కానీ ఏంటో కొన్ని కలుస్తున్నాయని చెప్పేసి వాళ్ళు తెలుసుకోలేదో లేదో ఎలానో. కానీ సో మనకైతే ఈ రోజు నుంచి మనకి ఎప్పటికైనా రావచ్చు. నెక్స్ట్ వీక్లో పక్కా అని చెప్పారు అది, అండ్ ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ పక్కా అని ఇలా చెప్పారు. సో ఆ ఉద్దేశంతో చూస్తే ఈ వీక్లో రావచ్చు లేదా నెక్స్ట్ వీక్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బట్ అక్యురేట్గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే ఈ రోజు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిన్న 18th రోజున యూజీ ఆయుష్ వాళ్ళది ఫేజ్ 3 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ వచ్చింది. సో వీళ్ళకి అలాట్మెంట్ లిస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన యూనివర్సిటీ వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనకి బీఎస్సీ వాళ్ళకి సంబంధించిన థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇలా చూస్తున్నాను, ఓకేనా. సో వన్స్ మనకి నోటిఫికేషన్ రాగానే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. ఫర్ దట్ ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.